రైట్ మన న్యూస్ లెన్స్ చూస్తున్నాం. ప్రభుత్వ పథకాలకు పేర్లు పెట్టడం సాధారణమే, కానీ ఒక పథకం పేరుతో ఒక జాతి ఆత్మగౌరవాన్ని, ఒక మహనీయుడి ఆత్మ త్యాగాన్ని ముడిపెట్టడం అసాధారణం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సరిగ్గా అదే చేశారు. వాటర్ గ్రిడ్ పథకానికి అమరజీవి జలధార అని పేరు పెట్టడం కేవలం నామకరణం కాదు, అది తెలుగు జాతి కోసం ప్రాణాలిచ్చిన పొట్టి శ్రీరాములకు ప్రతి నీటి బొట్టుతో అర్పించే నివాళి. ఇది పాలనలో పవన్ కళ్యాణ్ తీసుకువస్తున్న సైద్ధాంతిక మార్పుకు నిదర్శనం. అంటే పథకాలు కేవలం ఓట్ల కోసం కాదు, అవి జాతి నిర్మాణంలో స్ఫూర్తిని రగిలించడంలో భాగం కావాలన్న బలమైన సందేశాన్ని పవన్ కళ్యాణ్ ఇస్తున్నారు. మరి ఈ కొత్త పాలనా సంస్కృతి ప్రజల్లో ఎలాంటి ప్రభావం చూపుతుంది? పవన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు ఎలా స్వాగతిస్తున్నారు? పవన్ కళ్యాణ్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జలధార పేరుతో కొత్త పథకానికి నాంది పలికారు. మొత్తానికి నిడదవోలులో ఈరోజు ప్రారంభించనున్నటువంటి, శంకుస్థాపన చేయనున్నటువంటి ఒక మంచినీటి పథకానికి అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టడం అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఇది రాజకీయాల్లో కొత్త పరిణామాలకు నాందిగా పలుకుతుంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు. రవి, చూసుకుంటే కనుక ఒక కొత్త పందాకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెరదించారని చెప్పొచ్చు. ఏదైతే ఉందో జాతి మన స్వతంత్ర సమర యోధులను స్మరించుకోవడంలో పవన్ కళ్యాణ్ నాటి నుంచి నేటి వరకు కూడా ఒక వినూత్నంగా ఆయన ఆలోచన చేస్తుంటారు. ఈరోజు అదే పంతాలు అయితే మాత్రం జేజేఆర్ ఏదైతే ఉందో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవల గ్రామంలో ప్రారంభంగానున్న వాటర్ గ్రిడ్ పథకానికి అయితే మాత్రం అమరజీవి పొట్టి శ్రీరాములు పేరుగా నామకరణం చేశారు. దీనికి సంబంధించి అమరజీవి పొట్టి శ్రీరాములకు ఘన నివాళి తెలుపుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఆలోచనకు అయితే నాంది పలికారని చెప్పొచ్చు. మొత్తం ఏదైతే ఉందో ఈ రోజు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించనున్న ఈ పవర్ గ్రిడ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి వాటర్ సంబంధించిన దీని ప్లాంట్ సంబంధించిన పేరును పొట్టి శ్రీరాములు పేరు నామకరణం చేయడంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పవన్ కళ్యాణ్ మీద అయితే ఒక అభిమానం అయితే వెలువెత్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే కనుక ప్రస్తుతం మరొక సేపట్లో నిడదవోలు నియోజకవర్గం పెరవల గ్రామంలో అయితే మాత్రం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జేజే వాటర్ గ్రిడ్ పథకాన్ని అయితే మాత్రం ఆయన చేతుల మీదుగా ప్రారంభంగా ఉంది. దీని పేరు మాత్రం అమరజీవి జలధార నామకరణంగా పవన్ కళ్యాణ్ అయితే చేశారని చెప్పి దీనికి సంబంధించి అమరజీవి పొట్టి శ్రీరాములకి ఘన నివాళి తెలుపుతూ ఈ ప్రాజెక్టుకి ఆ పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉందని చెప్పి మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కూడా ఒక హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద మన జాతికి ఏదైతే ఉందో మన త్యాగం చేసిన త్యాగధనుల్ని మనం గుర్తు చేసుకుంటూ ఇటువంటి ప్రాజెక్టులకి కొత్తగా ఈ పేరు నామకరణం చేయడం వినూత్నంగా ఉందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఏదైతే ఉందో ఒక ఆనందం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద అమరజీవి పొట్టి శ్రీరాములకు ఘన నివాళి ఈ విధంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారని చెప్పేసి మొత్తం కూడా మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తెలుపుతున్న పరిస్థితి. ప్రస్తుతం మరొక సేపట్లో ఇదే మీటింగ్ నుంచి అయితే మాత్రం అమరజీవి జలధార గ్రామీణ నీటి మరియు పారిశుద్ధ్య శాఖ తరపు నుంచి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అయితే మాత్రం జేజేఎం వాటర్ గ్రిడ్ పథకాన్ని అయితే మాత్రం ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో 68 లక్షల కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే దిశకైతే మాత్రం ఈ ప్రాజెక్ట్ అయితే పనిచేయనున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద 3050 కోట్లతో 2 ప్రాజెక్టులను పెరవల్లో పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా మరొక సేపట్లో శంకుస్థాపన అయితే చేయనున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల్లో 7,910 కోట్లతో జలధార ప్రాజెక్టును అయితే ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి వచ్చే 30 ఏళ్లలో 1,20,21 లక్షల మందికి దాహార్తి తీర్చడమే లక్ష్యంగా అయితే మాత్రం ఈ ప్రాజెక్ట్ ద్వారా అయితే మాత్రం తాగునీరు అందించనున్నారు. దీనికి సంబంధించి పాలనలో మానవీయ కోణాన్ని జాతీయ
అభినందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద పథకాల పేర్లు పెట్టడంలో కూడా కనిపిస్తున్న కూటమి ప్రభుత్వం మార్పు అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఏదైనా ప్రభుత్వ పథకాల పేర్లు పెట్టడం సాధారణమే, కానీ ఒక పథకం పేరు ఒక జాతి ఆత్మగౌరవానికి ఒక మహనీయుడు ఆత్మహత్యాన్ని ముడిపెట్టడం సాధారణమైన అసాధారణం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సరిగ్గా అదే చేశారు. వాటర్ గ్రిడ్ పథకానికి అమరజీవి జలధార అని పేరు పెట్టడం కేవలం నామకరణమే కాదు, ఇది ఆయన ఇచ్చిన గుర్తింపుగా కూడా చెప్పచ్చు అంటారు. దీనికి సంబంధించి తెలుగు జాతి కోసం ప్రాణాలను పెట్టిన పొట్టి శ్రీరాముకి ప్రతి నీకు పట్టుతాను ఆశిస్తే నివ్వాలి ఈ ప్రాజెక్ట్ అని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే చెప్పారని చెప్పేసి ప్రాజెక్ట్ అని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే చెప్పారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఇది పాలనలోనే పవన్ కళ్యాణ్ తీసుకొస్తున్న కొత్త రకమైన సిద్ధాంతం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఏదైనప్పుడు కూడా ఏది చేసినా పవన్ కళ్యాణ్ ఒక వినూత్నమైన ఒక దేశ ఆత్మగౌరవాన్ని, రాష్ట్ర ఆత్మగౌరవం నిలిపే దిశగా ఆయన ఆలోచన ఉంటుందని చెప్పేసి పలువురు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పటికీ స్ఫూర్తిని రగిలించడంలో భాగంగా కావాలన్న బలమైన సందేశాన్ని పవన్ కళ్యాణ్ ఇస్తున్నారు. మరి ఈ కొత్త పాలన సంస్కృతి ప్రజల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలు ఎలా స్వాగతిస్తారని చెప్పేసి పలువురు ఎలా స్వాగతిస్తారని చెప్పి తెలుపుతున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా మరి కొద్దిసేపట్లో అమరజీవి జలధార వాటర్ రైట్. థ్యాంక్ యూ కామేశ్వరరావు.